చికెన్ కుర్కురే ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవాలి. మరి ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. చికెన్, ఆనియన్, జింజర్, గార్లిక్, కరివేపాకు, జీరా, చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, చాట్ మసాలా, పసుపు, చిల్లీ పేస్ట్, కార్న్ఫ్లోర్, ఆయిల్. సో చికెన్ కుర్కురేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా బటర్. సో ఆయిల్ ప్లస్ బటర్ రెండు మిక్స్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. చికెన్ మనం ఇలా కీమా కట్ చేసి పెట్టుకున్నామండి. లేదంటే మనకి కీమా కట్ చేసుకుని ఎంత ఫైన్ చాప్ రాలేదంటే కనుక మిక్సీలో లైట్గా పేస్ట్ అయినా సరే చేసుకోవచ్చు. మరి ఎక్కువగా పేస్ట్ కాకుండా జస్ట్ ఒకసారి అలా తీసేస్తే సరిపోతుందండి. ఓకే. ఇందులో జీరా, గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్. సో జీలకర్ర, జింజర్, గార్లిక్ యాడ్ చేసినామండి. పచ్చిమిరపకాయలు, జింజర్, గార్లిక్ యాడ్ చేసాము. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ పేస్ట్. సో గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇప్పుడే యాడ్ చేసేస్తున్నారు. లైట్గా పసుపు. చికెన్ని మనం నైస్గా కట్ చేసుకున్న చికెన్ని సో చికెన్ మనం నైస్గా చాప్ చేసుకున్నట్టు కీమా చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది మొత్తం కూడా టోటల్గా ఇందులో కుక్ అయిపోవాలా? అవునండి. మొత్తం కుక్ అయిపోయి మంచిగా ఫ్రై చేసుకుంటే కనుక డ్రైగా వచ్చేస్తుంది. దీన్ని మనం ఏదైతే మనం చపాతీ పిండి కలుపుకుందో చపాతీ పిండి దానిలో చపాతీ లాగా చేసుకుని దాన్ని మనం క్రాస్గా చిన్న చిన్న పీసెస్ ఇలా కట్టుకొని దానిలో స్టఫ్ చేసుకొని రోల్ చుట్టుకొని ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు చికెన్లోనే చేసుకోవచ్చు, అలా ఇంకా వేరే నాన్ వెజ్ వేటితోనే చేసుకోవచ్చు, ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఇలా వాటితో కూడా చేసుకోవచ్చు. వాటిలోకి వెళ్తే బాగుందండి. చికెన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. కొద్దిగా సాల్ట్, చాట్ మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా. కొద్దిగా కరివేపాకు నైస్గా కట్ చేసిందండి. ఎక్కువగా ఫ్రై అయిన అవసరం లేదు. జస్ట్ మనకి అది చికెన్ సగం కుక్ అయిన తర్వాత ఆ ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టుకుంటే సరిపోతుంది. ఓకే. బటర్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం టేస్ట్ అనేది దీంట్లో ఎక్కువ వస్తుంది. మంచిగా బటర్లో ఫ్రై చేసుకుంటే చికెన్కి అనేది మసాలాలు మంచిగా పట్టుకొని ఆ ఫ్లేవర్ కూడా మారుతుంటుంది అండి. ఆయిల్లో ఫ్రై చేసిందని బటర్లో ఫ్రై చేసిన దానికి ఫ్లేవర్ అనేది వేరుగా ఉంటుంది. టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అవునండి. ఇప్పుడు మీరు చేసింది ఏదైతే యాడ్ చేశారో ఇవన్నీ డైరెక్ట్గా కూడా రైస్లో కూడా తీసుకోవచ్చు కదా, ఊరికనే దీన్ని ఫ్రై చేసుకుంటే కొద్దిగా టేస్ట్ తేడా ఉంటుందని దీనిలో మనం గరం మసాలాలు ఏం కూడా యూజ్ చేయట్లేదు, మామూలు మసాలా యూజ్ చేసినాము. ఇలాంటి అంటే కొద్దిగా మసాలాలు అనేది టమాటా కానీ ఇంకా ఏదైనా మసాలా కానీ యాడ్ చేసుకుంటే రైస్లో తీసుకుంటే మామూలుగా స్పైసీ చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు ఈ విధంగా చేసి పెడితే కనుక వాళ్ళకి బాగుంటుందండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే కదా? అవునండి. కొద్దిగా కార్న్ఫ్లోర్ అండి. సో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాం. అంటే కార్న్ఫ్లోర్ ఎందుకు యాడ్ చేసుకున్నారు? ఓన్లీ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇందులో? అవునండి. క్రిస్పీగానా లేకపోతే మసాలాలు పట్టుకోనికి కార్న్ఫ్లోర్ యూజ్ చేసినాను.
ఈ మరీ ఎక్కువగా కూడా యాడ్ చేసుకునే అవసరం లేదండి, లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి అది డ్రైగా కావడానికి, అలాగే కొద్దిగా క్రిస్పీగా లోనున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వదలకుండా ఈ మనం వేసిన కార్న్ఫ్లోర్ అనేది బాగుంటుంది. ఓకే, ఇది చక్కగా ఫ్రై అయిపోయినట్టే కదా ఇప్పుడు? అయిపోయిందండి. ఒక బౌల్లో తీసుకుందాం. మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని చపాతీ పిండిలో మనం పుల్కర్ టైప్లో అయితే చపాతీ టైప్లో పల్స్గా చేసుకొని వాటిని కట్ చేసుకొని మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఈ మసాలా స్టఫ్ చేసుకొని దానిలో పెట్టేసుకోవచ్చండి. ఓకే, సో అంటే దీంట్లో చపాతీ పిండి యూజ్ చేసుకోవచ్చా, మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు? మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా యూజ్ చేస్తాను. మనం అయితే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ముందరే ఆ పిండి పెట్టుకోవాలి మనం, కలుపుకొని సైడ్కి పెట్టుకుంటే సో దట్ సాఫ్ట్గా వస్తాయి కదా? అవునండి. ఓకే, ఓకే, సో చపాతీ సన్నగా చేసుకోవాలా లేకపోతే నార్మల్గా చేసుకోవాలా? సన్నగా చేసుకుంటే బాగుంటుందండి. సన్నగానే చేసుకోవాలి. ఓకే, సో ఆయిల్ ఏమైనా ఇప్పుడే పెట్టుకుందాం, కాసేపు ఆయిల్ పెట్టుకుందాం, ఒక 5 minutes అయ్యి పెట్టేసేద్దామండి. ఆయిల్ పెట్టేసేద్దామా? సో నేనైతే ఇక్కడ ఆయిల్ ఆన్ చేసేస్తున్నాను. యా, ఇప్పుడు దాన్ని మధ్యకి హాఫ్కి కట్ చేసి ఎన్ని పీసెస్ చేయాలి? ఇలాగా 4 అయితే సరిపోతాయండి. అదే మనం ఈ సైజ్ పెద్దగా చేసుకుంటే కనుక 6 అయినా సరే చేసుకోవచ్చు. సో ఓకే, ఆల్రెడీ మనం అలా పెట్టుకున్నవి సో అలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ రోల్ చేసుకోవడానికి అనువుగా. అవునండి. జస్ట్ వాటర్ ఇలా సో వాటర్ అంటించేసి అన్నీ కూడా అలాగే రోల్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో బౌల్లో తీసేసుకుందాం. సో అగైన్ మళ్ళీ మనం అలా అంటే ఎలా రోల్ చేయాలి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, సో వాటిని జాగ్రత్తగా రోల్ చేసి మళ్ళీ వాటర్ చేసేసి సరిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా రోల్ చేయాలో, జాగ్రత్తగా రోల్ చేయాలి. మనకు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ చికెన్ కీమాతో అది కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని చక్కగా సైడ్స్ అటు ఇటు అన్నీ క్లోజ్ చేసి రోల్ చేసినప్పుడు దాన్ని వాటర్తో జస్ట్ అలా క్లోజ్ చేసేస్తే టైట్గా అలాగే స్టిక్గా అయి ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ రోల్స్ అన్ని ఫినిష్ అయిపోతున్నాయి. అవి అయిపోయిన తర్వాత మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఆ మాత్రం హీట్ ఉంటే సరిపోతుందా లేకపోతే ఇంకొంచెం ఎక్కువగా ఉండాలా? సరిపోతుందండి. మనం బ్రౌన్ కలర్ వచ్చిన మనకి ఫ్రై చేసుకొని తర్వాత మనం అట్లా డైరెక్ట్ తీసుకున్న బాగుంటుంది, లేదంటే స్ట్రైట్గానే కట్ చేసుకోవచ్చు, 2 పీస్ అయినా చేసుకోవచ్చు అండి. ఓకే, వేసిన వెంటనే మనకి ఎక్కువ టైం కూడా తీసుకోవు యాక్చువల్గా, ఎందుకంటే కనుక మైదా కదా మనం అది పల్స్గా చేసుకున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది. యా సో ఇప్పుడు ఇలా ఫ్రై ఇంకొంచెం బ్రౌన్ కలర్ వస్తే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి కదా? అవునండి. వా సూపర్ ఉన్నాయి యాక్చువల్లీ. డిఫరెంట్ ప్రాసెస్ మీరు అన్నట్టుగా చికెన్ కుర్కురే చాలా ఈజీ ప్రాసెస్ యాక్చువల్గా, నీట్గా చేసేసుకోవచ్చు. బట్ కోర్స్ ఈజీ ప్రాసెసే, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మనకి ఇది కొంచెం జాగ్రత్తగా నిదానంగా కూర్చొని చేస్తే కనుక టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. ఫాస్ట్గా చేసేస్తే మాడిపోవడము, చికెన్ ఉడకకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో బెటర్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఆరెల్స్ మీకు వర్క్ ఎక్కువ లేనప్పుడు హ్యాపీగా మనకి ఈరోజు ఫ్రీ టైం ఉంది, ఇలాంటివి చేసుకోవచ్చు, డిఫరెంట్గా ఏదైనా ఐటెం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే నేను చక్కగా ఇలాంటివి అలాంటి టైమ్స్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్పెషలీ ఇది రైనీ సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఇలాంటివి వేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. యా
ఐ థింక్ ఆల్మోస్ట్ డన్ కదా. అయిపోయిందండి, యా తీసేద్దాం. ఇవి మనం 2 డిఫరెంట్గా కట్ చేసుకోవచ్చు. ఓకే కొన్ని ఇలా కట్ చేసుకుందాం. యా యా సో బికాజ్ ఎలా ఉంది లోపల అనేది మనకి తెలుస్తుంది కూడా, లోపల మొత్తం కుక్ అయిందా అనేది. అసలు మీరు కట్ చేస్తుంటేనే ఇట్ సౌండ్స్ వెరీ క్రిస్పీ అనమాట. అవునండి, సో మంచిగా క్రిస్పీగా సౌండ్ వస్తుంది. సో కొన్ని అలాగా కొన్ని ఇలాగా ఇలా అయినా కట్ చేయొచ్చు, లేదంటే క్రాస్ కటింగ్ ఎలా అయినా సరే కట్ చేయొచ్చు. వీళ్ళకి మనం ఆనియన్ రింగ్స్తో వావ్. సో ఆనియన్ రింగ్స్తో మనం గార్నిష్ చేస్తాం, లైక్ ప్రజెంట్ చేస్తున్నాం అలాగా. సూపర్ గుడ్ ఐడియా, లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. వేడివేడిగా చికెన్ కురుకురే రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ఎస్, వేడిగా చికెన్ కుర్కురే రెడీగా ఉంది, టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా పైన మనం ఏదైతే రోల్ చేసామో క్రిస్పీగా, ఆ లోపల చికెన్తో స్టఫ్ చేసాం కాబట్టి చికెన్ని చిన్న చిన్న పీసెస్గా లైక్ దాంట్లో ఏం మసాలా అయితే యాడ్ చేస్తారో కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సూపర్గా టేస్ట్ వచ్చింది. ఆల్రెడీ స్పైసీగా ఉంది, క్రిస్పీగా ఉంది, టేస్టీగా ఉంది. ఫైనలీ వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సూపర్ పండు గారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో 2 డిఫరెంట్ రెసిపీస్. ఒకటి వచ్చేసి వెజ్ అండ్ సెకండ్ వన్ నాన్ వెజ్. ఆలూతో వడలు ప్రిపేర్ చేసాం. ఆహాహా ఎంత బాగున్నాయి తెలుసా, క్రిస్పీగా టేస్టీగా. మరి నెక్స్ట్ వచ్చేసి ఏం ప్రిపేర్ చేసాం తెలుసు కదా, చికెన్ కుర్కురే. ఇంకా బాగున్నాయి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అండ్ సీ యూ, టేక్ కేర్.